వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం అప్పుడే మొదలైంది. దీనికి తగ్గట్టుగానే పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ మొదలైంది. ఈసారి ఎన్నికలకు నోటిఫికేషన్ 15 రోజులు ముందే వస్తుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మంత్రులతో భేటీ సందర్భంగా సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లు భావించి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలు కూడా అలర్ట్ అయ్యాయి. 15 రోజుల ముందే ఎన్నికలు వస్తాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో ఏపీలో ఎన్నికలు ఏ నెలలో ఉంటాయనే చర్చ మొదలైంది. గత ఎన్నికలు అప్పుడు జరిగాయి. ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పటిలాగే లోక్సభ ఎన్నికలతో జరుగుతాయనేది మాత్రం ఇప్పటికే స్పష్టమైంది. జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు. ఒకవేళ ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలకు 6 నెలల కంటే తక్కువే గడువుంది కాబట్టి ఎప్పటిలాగే నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. దేశంలో అన్ని దశల పోలింగ్ పూర్తయిన తరువాత మే 23న ఫలితాలను విడుదల చేశారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా కేంద్రంలో నరేంద్ర మోదీ సైతం రెండోసారి ప్రధానిగా అదే రోజు అంటే మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ప్రస్తుత ప్రభుత్వానికి 2024 మే 30 వరకు గడువుంది. సాధారణంగా గడువు పూర్తవడానికి 3 నెలల ముందే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుంది. ప్రభుత్వ కాల పరిమితి పూర్తవడానికి 40 నుంచి 50 రోజుల ముందే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అంశం ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు ఉంటాయి. అందులోనూ మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అంతకంటే 40 రోజుల ముందే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నా ఈసారి 2024 మార్చి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకంటే 15 రోజుల ముందే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. అదే నిజమైతే మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చు. అంటే ఇంకో 70 నుంచి 75 రోజుల్లో ఏపీలో ఎన్నికల సందడి మొదలు కానుందన్నమాట. ఆ మాటకొస్తే తాజా రాజకీయ పరిణామాలతో ఏపీలో అప్పుడే ఎన్నికల అలజడి మొదలైంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.